ఇలాగు నీవు చేసిన ఎడలా, అక్కడ నుంచి చూడండి, ఇక అలాగున నీవు చేసిన ఎడలా ఇక చెప్తున్నాడు, నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. వాళ్ళకి పెట్టి వీళ్ళకి పెట్టి నేను అన్యాయం అయిపోయా అనే డైలాగే వద్దు నీకో. నువ్వు పెట్టావు, నష్టపోయావా, దేవుడు చూశాడు. తప్పకుండా 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 నిన్ను దీవిస్తాడు, నీకు పుట్టిన నీ పిల్లల్ని కూడా దీవిస్తాడు. నువ్వు మళ్ళా ఇచ్చేటట్టు నిన్ను చేస్తాడు నా తండ్రి. ఈ చెయ్యి ఆగదో, ఈ చెయ్యి ఆగదో, ఇచ్చే చెయ్యి ఆగదో, ఆ చెయ్యిని ఎల్లప్పుడూ ఇచ్చేటట్టే చేస్తా ఉంటాడు నా యేసయ్య. ఇంకా అనేక మందికి ఇచ్చేటట్టే చేస్తాడు. నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. ఒకవేళ నువ్వు రోగివా, నువ్వు రోగాలతో ఉన్నావా, నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వు స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నేను చెప్పినట్టు చేయను. దీనుల్ని అభాగ్యుల్ని నీకున్న దానిలో చేయదగ్గ దానిలో చెయ్యి, నీ రోగాన్ని నేను తగ్గిస్తా అని చెప్పాడు. నాకు తెలియదు, ఆయన చూడండి, చదవండి అక్కడ. నీ నీతి నీ ముందర నడుచునో, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. దేవుని మహిమ నీకు కాపుదలగా ఉంటుందంట. ఆయన చెప్పినవి చేస్తే, ఆయన చెప్పినవి చేస్తే, ఆయనకి ఇష్టమైనవి చేస్తే, ఆయనకి ఇష్టమైన ఉపవాసం చేస్తే, బంధింపబడిన వారిని విడిపిస్తే, కాడిమాను సాతాను కాడి కింద బందీలైన వాళ్ళని విడిపిస్తే, దిక్కుమాలిన వారిని చేర్చుకొని ఆదరిస్తే, రక్త సంబంధికి సాయం చేస్తే, వస్త్రహీనుడికి వస్త్రం ఇస్తే, నా తండ్రి వేకువ వెలుగు తేజరిల్లున్నట్టు తెల్లవారి మహాప్రకాశంతో సూర్యోదయం అయితే అట్ట వెలిగిస్తా నా కుమారుడా నిన్ను అంటున్నాడు ఆయన. నా కుమారి నిన్నట్ట వెలిగిస్తా. ఏది ప్రభువా, నేను అన్ని చేశాను, అయినా దరిద్రతలోనే ఉన్నానని నువ్వు అంటున్నావా? లేదు లేదు, నువ్వు చేసినవని నేను ఎరుగుదును, నిశ్చయముగా నేను నిన్ను వెలుగు తేజరిల్లినట్టు తేజరిల్ల చేస్తాను చూడు అని నా దేవుడి రోజు మాట్లాడుతున్నాడు. నీవు చేసినవన్నీ నేను ఎరుగుతును, అవన్నీ నీకు ఉపయోగంగా మారేటట్టు, నీ వెలుగు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నేను నీ విషయంలో చేయబోతున్నాను, నువ్వు అనుభవిస్తావు ఆ కార్యాలని నా దేవుడు మాట్లాడుతున్నాడు. రెండోది ఏమంటున్నాడు? నువ్వు రోగివా, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. మూడవది, నీ ముందు వెనకల నేనే మహిమ, నా మహిమ నీకు ప్రాకారమై ఉంచుతాను. నేనే కావలి కాస్తావా? నేనే కావలి కాస్తాను నీకు. పో, నీ చెప్పినట్టు చేయను, నువ్వు జాగ్రత్తగా సరి చేసుకో, నేను చెప్పిన రూట్లోకి రా, నువ్వు నీ హృదయం అలాగా నువ్వు దిద్దుకో, ప్రేమతో నింపబడు, ఆత్మల భారం కలిగి ఉండు, సువార్త ప్రకటించు, నేను చెప్పినట్టు చేయను. ఏ రోగం నీకు దగ్గర ఉంటుందో నేను చూస్తా. నీకు శరీరాన్ని ఇచ్చిన వాడిని నేనే. నేను దాన్ని రోగగ్రస్తం చేశానంటే దాన్ని రిపేర్ చేసే దమ్ము ఎవడికి లేదో. నేను రిపేర్ చేశానంటే దానికి తిరుగులేదు. నేను రిపేర్ చేశానంటే దానికి తిరుగులేదో. నేను ముట్టానంటే ఇంక నీకు నీ రిపోర్ట్ మారిపోయిందంటే చేస్తున్నావు. హల్లెలూయా. ఎందుకు భయపడుతున్నావు? అస్సలు భయపడొద్దు. నేను చెప్పినట్టు చూసుకోను, అంతే, నేను చూసుకుంటా. అంతేనా? అయిపోలా. ఇక చూడు, వాగ్దానాల కుప్ప. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన అంటాడంట, ఏంటేంటి నేనున్నాను అంటాడంట. కలవరం పడి బిడ్డ లేచినప్పుడు అమ్మో నాన్న దగ్గరకు పరిగెత్తి బిడ్డను దగ్గరకు తీసుకొని ఫస్ట్ వాడి డైలాగ్ ఏంటి? ఆ అమ్మాయి కలవరం పడుతుంది, కేకలేస్తుందమ్మా, అమ్మా అమ్మా అమ్మ అని కేకలేసింది అనుకో, తల్లి కానీ తండ్రి కానీ ముందు పరిగెత్తుకుంటూ పోయి దగ్గర తీసుకొని అన్నమాట, ఏందమ్మా నేనున్నా కదా. ఏదన్నా తరమబడినప్పుడు కూడా బిడ్డ బెదిరిపోయి దగ్గరికి వచ్చినప్పుడు చుట్టేసుకొని మనం భయపడ, నేను లేనా నేనున్నాను అన్న మాట ఎంత గొప్పదో. హల్లెలూయా. నేనున్నాను అన్న మాట ఎంత బలమైందో. గుండె చేతిన బిడ్డకి తండ్రి దగ్గరకు చేరి, ఎందుకు భయపడుతుందో పిచ్చిదాను, నేనున్నాను. తల్లిదండ్రులు విడిచిన గాని తాను విడువడెప్పుడు మమ్ము, తల్లిదండ్రులు మరచిన గాని తాను మరువడెప్పుడు
అప్పుడు మమ్ము ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహోయను చూతరికి వచ్చు. ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహోయను చూదరికి వచ్చు. యేసువంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా. నానాని కేకేస్తే, అయ్యా తండ్రి దేవాని కేకేస్తే, ఓయ్ నేనున్నా పిలుపుకి ఓహో అని పలుకుతా. ఆ ఓహో అనుకుంటూ వస్తాడంట. బిడ్డలారా, ఎంత అద్భుతమైన వాగ్దానమో చూడు. నేనున్నానను అనే మాట మీకు తేలిగ్గుందేమో, నాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చిన మాట. అదే కదా కావాల్సింది. నేనున్నా నీకేమైంది. నా దగ్గర కూడా గుండె చేతులు వచ్చిన వాళ్ళకి అదే డైలాగ్ చెప్తా నేను. ఏసై ఉన్నాడు, నేనున్నాను తల్లి, నువ్వు చావాల్సిన అవసరం ఏముందిరా, మందిరం ఊడ్చుకుంటానైనా బతకొచ్చమ్మా, ఎందుకురా ఆత్మహత్య, ఎందుకురా చావు, అందరూ వదిలేసిన సన్నిధిలో నువ్వు బతకొచ్చమ్మా అని ముందు ధైర్యం ఇస్తా. యథార్థంగా నిజంగా బాధితులైతే చేర్చుకొని ఆదరించిన అనుభవాలు ఉన్నాయి. కొంతమంది ఆవేశంతో వస్తారు. అలాంటి వాళ్ళకి ముందు ధైర్యం చెప్పే మాట చెప్పినప్పుడు మనసు శాంతించినప్పుడు మళ్ళీ వెళ్ళిపోతారు. నిజంగా ఏ ఆదరణ లేని వాళ్ళని చేర్చుకొని ఆదరించిన అనుభవాలు ఉన్నాయి. సన్నిధిలో అలాగున్న అనేక మంది బతుకుతున్నారు. ఇంకా బతికిస్తాడు నా దేవుడు. హల్లెలూయా. నేనున్నాను అంట. ఆయన చెప్పినట్లుగా నువ్వు కానీ అడుగులు వేస్తే ఏ ఆపదైనా సరే నీవు మొర్ర పెట్టగా ఆయన ఇదిగో నేనున్నాను. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని. చూడు మళ్ళీ చెప్తున్నాడు ఇంకొన్ని. ఏమంటున్నాడు? ఇతరులను బాధించుట. అబ్బాయ్, భార్యనే కానీ, బిడ్డలనే కానీ, తల్లిదండ్రులనే కానీ, భర్తనే కానీ, ఇతరులనే కానీ బాధించటం అనేది మంచిది కాదు. కొంతమంది పీడిస్తూ ఉంటారు. కోడళ్లను పీడించే అత్తలున్నారు, అత్తలని పీడించే కోడళ్ళున్నారు, భర్తలను సాధించే భార్యలున్నారు, భార్యలను వేధించే భర్తలున్నారు. పీల్చేస్తూ ఉంటారు. అలా నువ్వు బాధించొద్దు అన్నాడు. నీ వల్ల ఎవ్వరూ బాధపడటానికి వీల్లేదు బిడ్డ. నువ్వు నా బిడ్డవే. చేతనైనంత మటుకు అందరూ నిన్ను బట్టి సంతోషపడాలే కానీ నువ్వెవరిని బాధించే వ్యక్తిగా ఉండొద్దు. నువ్వు నా బిడ్డవే అంటున్నాడు ఆయన. ఇతరులను బాధించుట అనేది చిన్న విషయం కాదు. కొంతమంది చేస్తున్నారు, అది చేయొద్దు. నీకు సాగింపుడు సాగుతుంది కదా అని నువ్వు చేయొద్దు. ఎవరిని బాధించకూడదు. నువ్వు సాధ్యమైనంత వరకు దేవుణ్ణైనా మనుషులైనా నీ చేతనైనంత మటుకు ఆనందపరచడానికి, దేవుణ్ణి బట్టి సంతోషపెట్టడానికి నువ్వు అడుగులే. నీ వల్ల ఎవరు బాధింపబడకూడదు. అది ఆపేసేయమన్నాడు. బాయ్, వింటున్నావా? నువ్వు మాట వినకుండా విర్రవిగుతా తిరుగుతుంటే ఎవనుడా నీ తల్లిదండ్రి బాధపడతారు. మరి వాళ్ళని నువ్వు బాధించుచున్నావు. నువ్వు ఎప్పుడైతే మార్పు చెంది క్రమంగా లైన్లోకి వస్తావో వాళ్ళు సంతోషపడతారు, బాధ నుండి విముక్తి పొందుతారు. అట్లా ఏ విధంగానైనా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు యవనస్తురాలా, నీ తల్లిదండ్రిని నువ్వు బాధిస్తున్నావు, పీడిస్తున్నావు. చేయొద్దట్లా. నువ్వు క్రమంగా నడుచుకోవాలి, సంతోషపడతారు. రాసుంది అక్కడ. బాధించుట మాని, వ్రేలు పెట్టి చూపుట, తిరస్కరించుట, చెడ్డదానిని బట్టి మాట్లాడును మాని. ఎవరి దగ్గర ఏం తప్పులు దొరుకుతాయా చూపిద్దాం, పాయింట్అవుట్ చేద్దామని రంధ్రాన్వేషణలు చేయటం, వేలు పెట్టి చూపించడం, పాయింట్అవుట్లు చేయటం, ఈ దరిద్రాలు మానుకో. నాకు నచ్చదు. ఎవడన్నా నిన్ను చూపిస్తే చూపినే పర్వాలేదు, కానీ నువ్వు వేలు పెట్టి చూపించొద్దు. ఓ నీలే అని వదిలే. క్షమా హృదయం కలిగి ఉంటూ ఇలాగ నువ్వు చేసి, అన్నా ఇన్ని ఆడ చేస్తామన్నా అనొద్దు. అసలు ఇన్ని ఆడు గుర్తుంటాయన్నా అని కూడా అనొద్దు. గుర్తు లేకపోతే ఎట్లా దెబ్బతింటావు? గుర్తుండాలి, గుర్తు పెట్టుకోవాలి. నువ్వు ఎవరినన్నా పీడిస్తున్నప్పుడు, బాధ పెడుతున్నప్పుడు టప్మని ఈ వాక్యం గుర్తు రావాలి. అరే తప్పు చేస్తున్నాను, నా వల్ల ప్రాణం బాధపడుతుంది, చేయకూడదు. భార్య నా కోసం వచ్చింది, తల్లిదండ్రులను వదులుకొని, సమస్తం వదులుకొని నన్ను ప్రేమించి వచ్చింది, నాకు లొంగుందని, లోబడుతుందని, నాకు భయపడుతుందని
ఆమె ప్రాణమును నేను పీడించకూడదు, ఆమె ప్రాణము నేను విసిగించకూడదు, నాకు సాగుతుంది కదా అని సాగించుకోకూడదు. పిచ్చిది. ఎవరికి చెప్పుకుంటుంది? ఎవరికి చెప్పుకుంటుంది? నేనే కదా ఆమెకి దిక్కు. నేనే పీడిస్తే, నేనే బాధిస్తే, నేనే అనుమానిస్తే, నేనే క్షోభ పెడితే దానికి దిక్కెవరు? దీనురాలు పాపం. చిన్నది, తెలియంది ఎట్లా అని ఆమె పొరపాటు పడిన వేళకు తండ్రి స్థానంలోకి వెళ్ళాలి. ఆమె కృంగిన వేళ ఒక అమ్మ స్థానంలోకి వెళ్ళాలి. వద్దస్తమానం భర్త అంటే సాగింపుడు అనుకున్నావా? ఏమయ్యా, ఆమె రోగి అయి పడుంటే ఒక వైద్యుని మెట్లోకి వెళ్ళిపోవాలి. ఒక నర్సు వల్ల నువ్వు సేవ చేయాలి. ఎందుకంటే నీ కోసం వచ్చింది సమస్తం వదిలిపెట్టి. నువ్వే లోకం అనుకుంది, నువ్వే ప్రపంచం అనుకుంది. కొట్టినా తిట్టినా భరించి సహించి ప్రేమించి నువ్వు ఎంత ఈ వేధించినా నీ కోసం నిలబడింది. నీకు పిల్లల్ని కానీ ఇచ్చింది, నీకు లైఫ్ని ఇచ్చింది, చాలా చేసింది. తల్లి చేసే సేవ తల్లి చేస్తే, భార్య చేసే సేవ భార్య చేసింది నాయన. కాబట్టి ఏముంది దాని బొంద, దానికి ఏముందని అసలు మనిషే కాదన్నట్టు నువ్వు ఆలోచించొద్దు. ఆమె ఒక రాయి అన్నట్టు ఆలోచించొద్దు. ఆమెకు ఒక హృదయం ఉంది, ఆ గుండెల్లో కూడా ఒక వేదన ఉంది. అది అర్థం చేసుకోవాలి, దగ్గరగా తీసుకోవాలి, మాట్లాడాలి, మనసు విప్పి మాట్లాడాలి. ఆమె ఓపెన్గా అన్ని చెప్పుకునేంత స్వేచ్ఛను నువ్వు ఇవ్వాలి. గుర్తుపెట్టుకో, బాధించొద్దు, ప్రాణాలని బాధించొద్దు, పీడించొద్దు అని చెప్తున్నాను. బాధించొద్దు, ఇతరులను వేలు పెట్టి చూపించి తిరస్కరించొద్దు. చెడ్డదాన్ని బట్టి వాళ్ళు అట్లా వీళ్ళట్లని ఎప్పుడు చెడిపోయిన మాటలు మాట్లాడుకోవద్దు. మానేయ్. లోకాభిరామాయణ మాట్లాడటం మానేయ్. లోకములో ఉన్న చెత్త మాట్లాడటం మానేయ్. లోకములో ఉన్న శుద్ధం మాట్లాడటం మానేయ్. వాళ్ళ వీళ్ళ చెడుగులు మాట్లాడటం మానేయ్. అవకాశం ఉన్నంత వరకు దేవుని సంగతులు, 10 మందికి ఉపయోగపడే మాటలు అయ్యే మాట్లాడు. ఇలాగూ నువ్వు చేస్తే ఆశించిన దాన్ని ఆకలిగొనిన వానికి ఇచ్చి శ్రమ పడిన వానిని తృప్తిపరచిన ఎడల వాడి చేత 1000 రూపాయలు చాకిరీ చేయించుకుని 500 ఇచ్చి పంపిస్తాడు. కొంతమంది బుద్ధి, వాడి చేత 1000 రూపాయలు చాకిరీ చేపిస్తాడు, ఇడేమో పెద్ద మొత్తం ఇచ్చినట్టు 500 ఇచ్చి పంపిస్తాడు. ఒక్కొక్కళ్ళు ఉంటారు నిన్ను గాల్లే. అక్కడ ఏమని రాశాడో తెలుసా? కష్టపడ్డ వాడి కష్టానికి తగినట్టు నువ్వు ఇవ్వాలి, లేకపోతే కేసు రాస్తా అన్నాడు. ఆడే బడి ఉంటాడులే, ఎంతో కొంత ఇత్తనం, ఆడే కడుపు నింపుకుంటాడులే, ఆడే ఉంటాడు, సత్తాడులే అన్నట్టు ఉండకూడదు. అది ఇంత కష్టపడుతున్నాడు, ఈ కష్టానికి ఇంత న్యాయం వీడికి ఇవ్వటం తప్పు లేదు, ఇద్దాం అని కష్టాన్ని ఎంచి తగ్గదాన్ని నువ్వు ఇవ్వాలంట. ఇవన్నీ మర్చిపోయాయా? గుర్తుపెట్టుకోవాల్సినయా? పెద్దోడా చెప్పుకోద్దిగా. అలా నువ్వు చేస్తేనంట శ్రమ పడిన వాడంట నీ దగ్గర తృప్తి పడాలంట. అర్థమైందా? శ్రమ పడ్డవాడికి పావులా ఎక్కువ ఇవ్వు. ఒకసారి మా అమ్మగా చెప్పా, మార్కెట్కి పోయి 15,000 రూపాయల సరుకులు కొని రిక్షాలో వేసుకొని వస్తుంది. ఇంటికాడికి వచ్చి రిక్షా పడితే తగాద వేసుకొని, నేను 10 ఇస్తా అంటే 15 అంటాడు. ఏదమ్మా నీకేం తెలుసా, అడ్డోడి కాడికి దొక్కుంటా వచ్చానమ్మా నేను, నీ దొక్కితే నీకు అర్థమైంది అంటున్నాడు. ఏందది? ఏం బరువు? నేనెంత బరువు ఉన్నా, ఎంత బరువు ఉంది? లేదు, ఆ తక్కువ బరువు ఉంటుందా? నేను పోయే సమయానికి, అమ్మా నువ్వు ఎప్పుడైనా రిక్షా దొక్కావే అన్నా. తొక్కకపోతే చెట్లు కాతన నిజలేపా అంటుంది. నేను దొక్కానే, నాకు తెలుసు. ఒట్టి రిక్షా దొక్కితేనే కాళ్ళు పోతాయి. అలాంటిది నిన్ను కూర్చోబెట్టుకొని ఇంత సరుకుని వేసుకొని వాడు అడ్రోడ్డు ఎంత దూరం, ఎక్కడి నుంచి మెరకది? ఆంతో లాక్కుంటూ వచ్చి తీసుకొచ్చి నిన్ను వదిలిపెడితే 15,000 రూపాయలు సరుకులైతే కొనగలిగేవని అడిగి 15 రూపాయలు ఇవ్వడానికి ఎందుకుమా? తప్పుమా? అలాగైతే సువార్త ఎలా చెప్పగలవు? నువ్వు దేవుని ప్రేమ ఎలా చూపగలవు? 15 అడిగితే ఇంకొక 5 కలిపి 20 ఇచ్చి చల్లగా ఉండు నాయనాను, చల్లగా ఉండు నాయనాను, ఇంకొక 5 రూపాయలు ఇచ్చి, అప్పుడు నువ్వు మళ్ళీ మార్కెట్లో కనపడతామో దా బండెక్కో అంటాడు. అంతేకాదు నువ్వు చెప్పిన ప్రతి మాట గౌరవిస్తాడు. అందులో నువ్వు దేవుడి గురించి చెప్తే ఆ మాట కూడా గౌరవిస్తాడు. ఏమండి, నేను చెప్పే వేస్ట్ మాటలా? అవసరమైనయా? జీవితానికి అవసరమైనవి. వీటిని నువ్వు అనుసరించు. ఆ ప్రేమను బట్టి చాలామందిని గెలవగలవు నువ్వు.
ఆ ప్రేమను బట్టి చాలా మందిని గెలుచుకోగలవు నువ్వు. అట్లా నువ్వు చేస్తే కష్టపడ్డోని తృప్తిపరిస్తే చీకట్లో నీ వెలుగు ప్రకాశిస్తుంది. అంధకారం సైతం నీకు మధ్యాహ్నపు వెలుగులాగా ఉంటుందంట. కానీ నేను చెప్పిన సంగతులు ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పిన ప్రతి మాట మీకు దీవెనకరమైంది. 11వ వచనమే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, కరువు కాలంలో నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచుతాడు. నీవు నీరు కట్టిన తోట వలెనే ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఓట వలె ఉంటావు. ఇక నువ్వు ఇంటికి పోయి చూసుకో, ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో చూడు. ఇప్పుడు ముందు ఆయన చెప్పిన నువ్వు చేస్తే ఆ క్రింద వాగ్దానాలన్నీ నీ సొంతం. నమ్మిన వాళ్ళు స్తోత్రాలు చెప్పండి. 2 చేతులు ఎత్తి చెప్పాలి, గట్టిగా చెప్పాలి, ఇంకోసారి చెప్పాలి.